మనం చేసే ఏ పనిలోనైనా తెగ డిస్టర్బ్ చేసేది సెల్ ఫోన్. మరి ఇదే సెల్ ఫోన్ భాస్కర్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ పనిలో ఎంతలా డిస్టర్బ్ చేసిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సున్నామి సుధాకర్ టీమ్. పెళ్లి రోజు అని తెలిసి కూడా గడ్డం పెంచుకున్నావేంటారా భాస్కర్? గడ్డం ఇంపార్టెంట్ కాదు, పెళ్లి ఇంపార్టెంట్. అవక పెళ్లి అవుతుందిరా నీకు. 25 ఏళ్ళకి చేయాల్సిన పెళ్లి 36 ఏళ్ళు వచ్చే ఒంటి మీదకి ఇప్పుడు చేస్తున్నావు. ఇప్పుడైనా పెళ్లి కుదిరింది, సంతోషించరా. సర్లే పిలు. అమ్మా, ఎక్కడమ్మా పెళ్లి కూతురు? ఎవరిది? నా కోడలు నీ కాబోయే భార్యరా. తారు డబ్బాల పట్ట చుంచెలక ముఖం ఇదేని. దగ్గరగా చూడరా. దూరం నుంచి చూస్తేనే ఇక్కడ లోపలన్నీ ఒడుగుతున్నాయి. నీకు దాని ముఖాన్ని దగ్గరికి వెళ్ళి చూడటం ఒకటి. పెళ్లి చేసుకోవాలి. ఎత్తిచ్చి కట్టం ఎత్తిచ్చిన ఎవరికి ఇచ్చా? 2 లక్షలు ఇచ్చిన ఇక్కడ. నీ నెత్తి మీద 2 లక్షలు ఎడితే 1.5 లక్షలు కూడా ఆడుకోండి నీ ఎదవ ముఖాన్ని. ఒరే, ఇంట్లో ఆడదిక్కులేక అల్లాడిపోతున్నావురా. ఇప్పటికీ 35 ఏళ్ళు వచ్చినాయి. నువ్వు 35 అనుకో, నా మీద నాకే అనుమానం కలుగుద్ది. నువ్వు పక్క చూడు. 16 మంది పెళ్లి చూపులు వచ్చారు. 17 నువ్వు పెళ్లి చేసుకో. మరి 16 మంది ఎందుకు చేసుకోలేదా నిన్ను? ఎందుకు చేసుకోవాలి? వాళ్ళు నాకు నచ్చలేదు. ఏంటిదే? నువ్వు బాగా నచ్చినావు, అందుకే చేసుకుంటా. నాన్న నేను చేసుకోను నాన్న దీన్ని. నువ్వు చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. నేను చచ్చిపోతా ఇక్కడే. ఇదిగో తాళి కట్టు. నా ఊత కట్టి తాళి. పది కాలాల పాటు పిల్లలతో హాయిగా బ్రతకండి ఆయన. నేను వెళ్ళి వస్తాను. ఎక్కడికి? పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? ఏమవుతుంది? తెలవనట్టు కొడుకు. నిజంగా నాకు తెలియదే, ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం. నాకు 16 మంది చేసుకుని నేను. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చెప్పవా జాగు చేయక. మానవా మానవా ఏమి కోరిక. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే డార్లింగ్, అర్ధరాత్రి 2 గంటకి ఎవడబ్బా? హాయ్. ఎవడరా నువ్వు? ఎంత చూసినా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత పుల్ల మిగిలినట్టు అంతే ఉన్నావురా. సూపర్, కంగ్రాచులేషన్. మళ్ళీ ఎందుకు వచ్చావురా? నీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉన్నా నాకు అనవసరం, దొబ్బే. రాత్రిపూట వాడాల్సిందంటే ఇంపార్టెంటే. ఇంతకీ ఏంటది, దాని గురించి చెప్పు. మా ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనుకున్నారు సార్? ఎవరు? మా నాగబాబు సారే సార్. తెలుసా? ఆయన ఎందుకు పెట్టుకున్నారు? ఆయన అయితే కన్నెటను మంచి దిట్టంగా ఉంటాడని. ఇంతకీ ఆ మందు పేరేంట్రా? దోమల మందు, దోమల మందు. అంటే ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది దోమల మందా? అవును సార్. నాకు అక్కర్లేదు. ఎంత ప్యాకెట్ ఎంత? 150. ఇదిగో ఆ డబ్బా ఇచ్చి సార్ త్వరగా. సార్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ముహూర్తం 1 గంటకి 2:30 అయింది. నాకు అంత టైం లేదు. సార్ లేదు సార్. ఎలా వాడాలి చెప్పు. సార్ ముందు అన్ని మూసి. ఏంటి? డోర్లు డోర్లు. శోభనం ఏమైనా ఆడియో రిలీజ్ అనుకున్నావు ఏంట్రా? అందరిని పిలిచి ఓపెన్ గా చేసుకోవడానికి. అన్ని మూసి ఎప్పుడో పెట్టుకుంది. ఓపెన్ చేసి. ఏంటి? ప్యాకెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి పచ్చకన ఒక దోమ పట్టండి. పచ్చకన ఒక దోమను పట్టి పట్టి మా మందు 3 చుక్కలు దాని నోట్లో చుప్పు చుప్పు చుక్కనే. ఆ పుచ్చుకని 3 చుక్కలేసి ఓ గంట సేపులో లేపి కూర్చో. ఒరే నిజంగా చెప్పు, గంట సేపు ఇలా లేపితే అక్కడికి వెళ్ళి ఏం చేయగలంటావా? సరే, గంట సేపు తర్వాత? ఆ గంట తర్వాత అది రక్తం కక్కుకొని అతి కిరాతకంగా క్రూరంగా చచ్చిపోద్ది. ఒకవేళ చావకపోతే? చచ్చిపోద్ది సార్. చావకపోతే? ఎలాగో నీ చేతిలోనే ఉందిగా. ఆ. పచ్చకని తీసుకే చచ్చిపోద్ది. ఈ టైంలో ఛార్జింగ్ చేసుకొని వస్తే కానీ పని జరగదు.
ఏంది బేటగా ఉంది ఒళ్ళు, ఎక్కడో గుచ్చావు చాప ముళ్ళు. ఇది తాగితే కల్పనారాయ్ కూడా ఐశ్వర్యరాయ్ కనిపిస్తుంది. పెళ్లి రోజు ఫోన్ దొరికిందంటే మనంత అదృష్టవంతుడు ఎవరు ఉండడు. ఏమే చుంచు వస్తే చుంచు ఏం చేస్తున్నాడు? ఆహా, బోల్లో బందిపడ్డ పందికొక్కలు ఎంత బాగా పడుకున్నావి. నమస్కారం, మీరు చూస్తున్నారు ఏదో టీవీ. నా పేరు వినోదిని. హుదూద్ తుఫాన్ ను మర్చిపోక ముందే వైజాగ్ ను వెంటాడుతున్న మరో తుఫాను. మా ప్రతినిధి తిరుపతి అక్కడ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి తిరుపతి అడిగి తెలుసుకుందాం. ఈ టైంలో ఎవరబ్బా? ఎవరు? తిరుపతి వినిపిస్తుందా? మన పేరు శ్రీనివాస్ కదా, ఇద్దరు ఒకటేలే. వినిపిస్తుంది, చెప్పండి. చెప్పండి తిరుపతి, అక్కడ వాతావరణం ఎలా ఉంది? హాట్గా చాలా వేడిగా ఉంది. తిరుపతి తీరంలో పరిస్థితి ఎలా ఉంది? చాలా గందరగోళంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా నా చేతిలో లేదు. తిరుపతి చెప్పండి, వేగాలు ఎలా ఉన్నాయి? ఆకాశం నిర్మానుష్యంగా ఏమైనా కనిపించే సూచనలు కనిపిస్తున్నాయా? అసలు ఆకాశం కనిపిస్తే మొత్తం అన్ని కారు మబ్బులే, నల్లగా ఉన్నాయి. పిడుగులు పడే సూచనలు ఏమైనా మీకు కనిపిస్తున్నాయా? పిడుగు పడకపోతే ఇది ఈ కలర్ లేదు ఉంటుంది, ఆల్రెడీ పడ్డాయి. తిరుపతి ఈ విషయం చెప్పండి, ప్రభుత్వం ఏమైనా ఈ సంఘటనకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రభుత్వానికి దీనికి సంబంధం ఉంది. తీసుకున్నా అండి, కళ్యాణ లక్ష్మి పథకం కింద 50,000 ఇచ్చారు. తిరుపతి చెప్పు, కరెంటు సప్లై ఆగిపోయే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? 24/7 వీక్ 7 days 365 days పవర్ కట్ ఉండదు ఇక్కడ. ఇలాంటి భయానక పరిస్థితిలో ఎవరైనా పర్యవేక్షించడానికి ప్రభుత్వ ఉద్యోగులు అక్కడికి వచ్చి ఉన్నారా? ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే గారి దగ్గరుండి మొత్తం అంతా పర్యవేక్షిస్తున్నారు. మరి కేంద్రం ఎటువంటి బలగాలను పంపించి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది అక్కడ? ఆ విషయం ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం. ఎంతమంది పంపించారు మేడం? 9 బెటాలియన్ల పారామిలిటరీ బలగాలు వచ్చాయండి మేడం. తిరుపతి కేవలం రాజకీయ నాయకులే కాకుండా ప్రత్యేక వర్గాలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారా? బాబు గారి దగ్గరుండి మొత్తం పర్యవేక్షిస్తున్నారండి. ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనా నేనున్నానంటూ ధైర్యం చెప్తున్నారు. మీరు చెప్పినట్టయితే ఈ తుఫానుకు ఏ పేరు పెట్టడం జరిగింది? యాదమ్మ. తిరుపతి చెప్పండి, యాదమ్మ తుఫాను ఎదుర్కోవడం మీకు ఇది విధి వైపరీత్యం అంటారా? ఇదేమన్నా పెళ్లి చేసుకోబోయే బిగరా, ఇది వైపరీత్యమే. తిరుపతి అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడించే ప్రయత్నం చేయగలరా మీరు? అబ్బా, ఏదో మాట్లాడతారంట, ఎవరు? నాకు తెలీదు. ఏంటి అమ్మా చెప్పండమ్మా, మీరు మునుపు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయా? బుద్ధి ఉందా నీకు? కడుపు కన్నం తింటున్నా, గడ్డి తింటున్నా, ఏమంటుంది అది? ఇంతకుముందు అనుభవం ఉందా? నాకు అనుభవం ఉందా వచ్చిందా? అమ్మ మీరు అబద్ధం చెప్తున్నట్టు నాకు తెలిసిందమ్మా. మునుపు ఎన్నో సంఘటనలు జరిగినట్లు ఆధారాలు మా ప్రతినిధి తిరుపతి దగ్గర ఉన్నాయి. మీకు అందుబాటులోనే కావాలంటే ఆ నివేదిక తిరుపతి మీకు అందజేస్తాడు. ఏమరా అంటే ఆధారాలు పెట్టుకొని నన్ను మోసం చేయడానికి ఒరే బట్ట బాజవాడా, నీ నోట్ల మన్నువాడా, నన్ను అనుమానిస్తే మొన్న పెళ్లి చేసుకొని అరే ఏం చేద్దామా నా సంతానంతా కొలే. అమ్మా మీరు ఎటువంటి టెన్షన్ కి గురి కావాల్సిన అవసరం లేదు. మా ప్రతినిధి తిరుపతి అక్కడ జరగబోయే సంఘటనను ఫ్రేమ్ టు ఫ్రేమ్ సంక్షిప్తంగా వీడియో తీసి లైవ్ ప్రొజెక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ బులెటిన్ లైవ్ టెలికాస్ట్ అవబోతుంది. మీరు ఒకవేళ లైవ్ కవరేజ్ మిస్ అయితే కనుక యూట్యూబ్ లింక్ లో కూడా మీకు చూడవచ్చు. అది ఇదండి మరి లైవ్ ఎక్స్క్లూజివ్ గా మీకోసం హుదూద్ తుఫాన్ గురించి లైవ్ కవరేజ్ పెడుతుందంట. నాకేం తెలుసు? నన్ను ఈ సంసారం తీసుకుపోయి యూట్యూబ్ లో పెడతాదంట. అది మామూలుది కాదు. చెప్పు అదేవతి, చెప్పు చెప్పు అది వాడెవడు? అంటే నీ శోభనాన్ని వీడియో తీయడానికి మంచం కింద ఒరే బాడికో బయటికి రా, కొడుకా ఇటు రారా. ఏంద్ర ఇది? ఆడెవడో నాకు నిజంగా తెలియదు. మంచి కింద కెమెరా పెట్టుకొని ఎలా కూర్చుంటాడా? అంటే మన సంసారం మొత్తం వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టి డబ్బులు సంపాదించి వచ్చినావు. నిజంగా నాకేం తెలియదు. లేకుండా వెళ్తున్నా సంసారం కొల్ల చేశారమ్మా. నాకేం తెలియదు. మళ్ళీ మా ఇంటి వైపు వచ్చానుకో కార్యాలయ కొడత కొడుక. రోజా గారు, అసలు నరేష్ కొంతసేపు ఉన్నా కూడా నీ ఎక్స్ప్రెషన్ సౌండ్స్ తో చంపేశావు. సుధా గారు ఫస్ట్ ఏమో చాలా అమ్మాయిలాగా సాఫ్ట్ గా డాన్స్ వేసుకుంటూ వచ్చి నీ ఒరిజినల్ క్యారెక్టర్ చూపించావు.
బాగుంది. నాగబాబు గారు నరేష్ దోమల మందు అమ్మటం చాలా బాగుంది. ఇది 3 డ్రాపులు వేసి అప్పుడు చచ్చిపోతుంది. ఓకే. ఆవిడ చచ్చిపోతే నల్ల వినోద్ టీవీ ప్లస్ మీ శోభనం అది రిలీజ్ చేస్తా చేసిన ఫన్ బాగా సరదాగా ఉంది. గుడ్, బాగుంది.